జగముల నీలే పరిపాలకన్న చరణంలో 3వ చరణంలో ఆయన ఏమన్నాడంటే, నా యాత్రలో నే తిరిగిన ప్రతి మలుపు అది నీ చిత్తమే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, మన యాత్రలో ప్రతి అడుగు ఆయన చిత్తమేనా? అసలు స్వచిత్తం ఏమి ఎక్కడా కనపట్లేదా? సొంత నిర్ణయం ఎక్కడా రాలేదా? సొంత ఆలోచన ఎక్కడా పనిచేయలేదా? సొంత ఊహ ఎక్కడా పనిచేయలేదా? కనీసం మారు మనసు పొందాక, బాప్తిసం పొందక ముందు, యేసు ఎరగక ముందు, భక్తి తెలియక ముందు, ఆడుతూ పాడుతూ గడిపిన క్షణాలు సమయాలకు ముందు కాదు నేను చెప్పేది. నిబంధన చేసుకుని బాప్తిసం పొంది దేవునితో నేను నడుస్తాను అన్న తర్వాత అసలు మన స్వచిత్తం అనేది ఎక్కడా లేకుండానే బతుకుతున్నామా? దానివల్ల ఎంత బలహీన పడిపోయామో ఆలోచించండి ఒకసారి. నీ సొంత ఆలోచన కాదు నిన్ను బలహీనతకు గురి చేసింది, నీ సొంత తలంపు నిర్ణయం కాదు నిన్ను పొంగదీసింది, ఇప్పుడు నిన్ను బలహీనుడుగా, ఇప్పుడు నిన్ను బలహీనురాలుగా ఉంచింది, దేవునితో నుంచోగలిగినంత బలం లేకుండా చేసింది. హల్లెలూయా. నిజానికి మన కాళ్ళకు అంత సత్తువ, అంత బలం లేకపోవచ్చు, కానీ దేవుడు ఎక్కడో లోదేబారులో మాకిరీట ఉండిపోయిన మనల్ని ఎప్పటికీ సదాకాలం రాజు బల్ల యొద్ద రాజు కుమారులలో ఒక్కరైనట్లుగా ఉండడానికి కోసం మన గుడ్డితనాన్ని కప్పి రాజబల్ల దగ్గర కూర్చోబెడితే కూడా మరలా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు, మరలా వెనుదిరిగిపోయిన స్వచ్ఛతమే కారణం.